నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే చీఫ్ జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ ఏవైతే జడ్జిని ఉద్దేశించి అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ని అలాగే నిరుద్యోగులను ఉద్దేశించి కాక్రోచెస్ అని చెప్పి సంబోధిస్తూ మాట్లాడారు. ఆ మాటలపైన పెద్ద దుమారం అయితే జరిగింది. ఆయన వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసిన ఒక్క రోజులోనే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి పార్టీ ప్రారంభించిన గంటలలోపే 40,000 మంది ఆ పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆ యొక్క జడ్జి గురించి అలాగే ఆ సీజేఐ చేసిన వ్యాఖ్యల గురించి మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఫాజిల్ ముజ్జు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని మేము తెలుసుకున్నాం. నమస్తే, నా పేరు ముజ్జు ఫాజిల్, ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఇట్లా మా యూత్కి ఇట్లా చెప్పారు, ఏమని మీరు కాక్రోచ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అంటే ఇవాళ ఈ జనరేషన్జీ జనరేషన్తోనే నడిచేదే మీ సోషల్ మీడియాతోనే నడుస్తుంది. సోషల్ మీడియాతోనే అన్నిటికీ తెలుస్తుంది ఎవరు ఏం చేస్తుర్రు, ఎక్కడ ఏమవుతున్నాయి అన్నీ మీడియా త్రూవే నడుస్తున్నాయి. వాళ్ళకి మేము రోడ్ల మీద తిరిగేటోళ్ళకి మాకు ఉద్యోగం లేవు, ఏం లేవు, మీరు జాబులు ఇస్తలేరు, ఇండియా నుంచి ఏం నేషనల్ మోదీ గవర్నమెంట్ నుంచి జాబ్స్ వస్తలేవు కాబట్టే మేము రోడ్ల మీద తిరుగుతున్నాం, లేకపోతే ఎందుకు తిరుగుతాం మనం. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి నిన్న 2-3-4 డేస్ నుంచి ఇది మొత్తం పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఒక పార్టీ కాక్రోచ్ పార్టీ అని ఒక స్టార్ట్ చేశారు, అది 8 మిలియన్ దానికి వితిన్ 2 डेज 8 मिलियन उसका फॉलोअर्स आ गया. जितना बीजेपी पार्टी का उतना फॉलोअर्स नहीं है, उसको उतना फॉलोअर्स आ गया. मतलब यूथ మొత్తం आन तरफ వెళ్ళిపోతుంది, कांग्रेस पार्टी की तरफ जा रहा. जो अच्छा कर रहे उसके तरफ यूथ जाता, जो गलत बोल रहे यूथ के बारे में पूरा गलत बोल रहे మాకైతే మాకు ఇట్లా తీసి పడేసినట్టు ఉన్నారు. యూత్కి అందరికీ ఇట్లా కష్టపడేటోళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్ కానీ న్యూస్లలో ఎవరు ఏమైనా పని చేయని, చిన్న ఫోన్లలో డ్యాన్స్ చేయని, టిక్ టాక్ కానీ ఏదైనా కానీ వాళ్ళది ఏమున్నది చూపించుకుంటారు, మేము ఇంత కష్టపడుతున్నాం అని అట్లా. అయితే ముజ్జు మనం చూసాం, నేపాల్లో ఒక జెన్జీ ఉద్యమం వచ్చి అక్కడ జెన్జీకి సంబంధించినటువంటి పర్సన్ కూడా ఆ ప్రెసిడెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ అట్లానే మన భారత్లో కూడా జెన్జీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఆ మూవ్మెంట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర ఏ పార్టీలైనా ఆ పార్టీల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? కావచ్చు అన్న, చెప్పలేము. ఈ యూత్ అంటే యూత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. విజయ్ మన తమిళనాడు సీఎం అయ్యారు విజయ్, వాళ్ళు ఎట్లా అయ్యారు? వితిన్ 2 years కూడా కాదు, ఆయన అంటే మొత్తం యూతే ఆయనకు సపోర్ట్ చేసి ఆయనకు లేపి, జెన్జీయే కదా, మన న్యూ జనరేషనే కదా, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఆయనకు సపోర్ట్ చేసి అలా సీఎం చేసి. అట్టనే చెప్పలేము, మనకేం తిరుగుబాటు అయిందనుకో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఆయన మన రాహుల్ గాంధీ కావచ్చు, అయినా సమ్వన్ ఎల్స్. అయితే యూత్కి మనకు तकवा नहीं समझना, मतलब कम नहीं समझना. యూత్ कभी भी पलट देता पूरा. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. సో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారిని కొంతమందిని పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే మీరు యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్సీఐలో ఉన్నారు. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగానే పట్టించుకోరా కాంగ్రెస్లో? గుర్తిస్తారా ప్రతిభను? ఇప్పుడు పట్టించుకోవాలి అంటే ఇప్పుడు పట్టించుకుంటారు, కొంతమందికి గుర్తింపు దొరుకుతుంది, కొంతమందికి గుర్తింపు దొరకలేదు. ఇక నాలాంటి వాళ్ళకైతే ఇంకా ఏం కాలే. నేనైతే 18 years నుంచి కాంగ్రెస్ పార్టీలో సోల్జర్గా పనిచేస్తున్నా. ఏ లీడర్ రాని, ఏ ప్రెసిడెంట్ రాని, పీసీసీ రాని, ఏది రాని, ఆయన అంటే మేము పనిచేసినాం, కష్టపడినాం, చాలా కష్టపడినాం. కానీ ఎవరికి గాడ్ ఫాదర్ ఉంటారు వాళ్ళకి ఈజీలీ దొరికిపోతుంది. ఇప్పుడు మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము. నాకు కూడా ఉన్నారు, గాడ్ ఫాదర్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వెంకటన్న ఉన్నాడు, అనిల్ అన్న ఉన్నాడు, ఫైమ్ భాయ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, అంజనాన్న ఉన్నాడు, హనుమంతన్న ఉన్నాడు, చాలామంది ఉన్నారు, హెల్ప్ చేస్తారు. కానీ చేస్తా అంటారు. కానీ సీఎం साहब भी आज मिला मेरे को, मिलके मुझे कर तुम तुम्हारे को हेल्प कर तुम बोला, मगर कब करते? हम भी बहुत
पूरा एज चले जा रहा। अभी मेरा शादी भी नहीं हुआ, कुछ पोस्ट आया था अपन शादी भी करेंगे बोल के है हमारे को, मगर पार्टी में कुछ गुर्तिंपु थोड़ा लोगों को देना पार्टी में। मेरा सीएम साहब से एक ही, मेरा पीसीसी साहब महेश अन्ना से भी एक ही मेरा एक विनती है, थोड़ा ओरिजिनल कार्यकर्ता, ఒరిజినల్ సోల్జర్స్ కిత్తే కేసెస్ కిత్త కష్టపడి ఎవరు లేనప్పుడు మేము గాంధీ భవన్లో పండుకున్న దినాలు, ధర్నాలు చేయడానికి పోతే పొద్దున ఇంటికి వచ్చేస్తారని మేము పైన పోయి వండుకునే దినాలు ఉన్నాయి, బస్సులలో వచ్చే దినాలు ఉన్నాయి, పెట్రోల్ లేకుండా కూడా నడుచుకుంటూ వచ్చిన దినాలు ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి. ఇట్లా చాలా కష్టపడి ఈ పోలీసులు కొట్టి కొట్టి ఈపులలో ఆడ ఈడ మా వెంకటన్న కానీ మాకు కానీ ఎంత వాదలు పడి ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం. ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ కష్టపడింది కాబట్టి ఈయన ప్రభుత్వం వచ్చింది. మా ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ వాళ్ళకి 100% రేవంత్ అన్న షుడ్ గివ్ देर पोस्ट, कुछ तो पोस्ट देना, कुछ ना कुछ देना हमारे को, 100% करना भाई हमारे लिए, एनएसओ यूथ कांग्रेस वालों के लिए बस।